14 సంవత్సరాలు యుక్త వయసు మొత్తం త్రిశంకు స్వర్గంలో వేలాడదీయడం అంటే ఇంతకంటే నరకం ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచన చెయ్యండి. కేసీఆర్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసిండు, విధంగా ప్రజలను నమ్మించిండు, వాగ్దానాలను విస్మరించి ప్రజలతో మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా ఎన్నుకోబడ్డాడు, ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కె చంద్రశేఖరరావు గారు ఉన్నారో వారు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినారు, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించబడి జయపాలరెడ్డి గారి పేరు పెట్టడానికి నిర్ణయం చేసిన క్యాబినెట్లో చూసినాం. అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, నేను వ్యతిరేకిస్తున్నా. ఏ పార్టీ ఉంటే వాళ్ళు కాళ్ళ పట్టుకోవాలి, వాళ్ళ నుంచి పని తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళు తలకాయ పైన డ్యాన్స్ చేయాలి. ఇదే ఎంఐఎం వాళ్ళది అలవాటు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగ, నయవంచనకు పర్యాయ పదం అని చెప్పి మళ్ళొక్కసారి తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో మళ్ళీ రుజువైంది. రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దుర్మార్గం అందుకని ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యాంగ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేస్తూ మతోన్మాదంతో ఈ దేశంలో ఉన్మాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 5 సంవత్సరాలు ఏం పీకారు? మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. రాష్ట్ర గవర్నమెంట్ కంప్లీట్ గా ప్రెజెన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్ లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్ గా వదిలేశారు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. నీ దగ్గర విఐపి దర్శనాలని పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు? ప్రత్యక్షంగా ఈ హైందవ ధర్మంలో ఉండే వాళ్ళందరినీ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు. జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టాడు. అంతకన్నా నీచే ఉందరా? ఏమైంది? 300 పోతేనే అబద్ధం చేస్తారు. దీన్ని చెడుతాను నేను. సిగ్గుమర్చి 70 లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రకటన నిన్న కేబినెట్ వేదికగా అదే నోట మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇంత మోసగాడో ఇవాళ రైతులందరూ కూడా అర్థమైంది. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి మీ నాన్నగారు అక్కడ మిమ్మల్ని అప్పచెప్పారంటే అక్కడే అంకురార్పణ జరిగింది. दिल्ली वालों की ऊर्जा 365 दिन आपदा से ही निपटने में लग रही है. इसलिए दिल्ली से आपदा हटेगी तो ही विकास का सुशासन का डबल इंजन आएगा.